మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న పనులన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి కుటుంబ సభ్యుల సహకారాన్ని కోరడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలు అంటే మీ తల్లిగారు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే ఏదైనా విషయాన్ని విశ్లేషించి మాట్లాడడానికి కూడా మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన చర్చలు చేయడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడానికి కొన్ని పథకాలు వేసుకోవడానికి అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద మాత్రం కొంత ఎక్కువ ఏకాగ్రత అవసరం అని మాత్రం గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాలు అంటే నూతన పరిచయాలు ఏర్పడడం కానీ, లేకపోతే వృత్తిపరమైన విషయాలలో ముఖ్యులు ఆత్మీయులు మీకు సహకరించడం, ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ఎక్కువ స్థాయిలో సహకారాన్ని ఆశిస్తున్నారో వారి యొక్క సహకారాన్ని మీరు పొందడానికి అనుకూలమైన సమయంగా ఒకటి దీన్ని భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలకి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మధ్యవర్తిత్వానికి చాలా వాటికి ఈ రోజున అవకాశాలు అనేవి మెండుగా ఉన్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఈ రోజున మీ యొక్క తోబుట్టువులతో కానీ తండ్రితో కానీ చర్చించడానికి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన వాటితో పాటుగా విద్యార్థులు విద్యాపరమైన విషయాలకు సంబంధించిన వస్తువుల కొనుగోలు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైనవి కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడానికి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ మాటలలో లాజిక్ మిస్ అయిపోవడం వల్ల కూడా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి సమయస్ఫూర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పి ఆర్థికపరమైన విషయాల్లో కానీ, వ్యక్తిగతమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ వేసుకున్న ప్రణాళికలకి అనుకూలంగా వెళ్ళడానికి మీరు గట్టిగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా నాయకత్వ లక్షణాలు పెరగడం, పౌరుషం పెరగడం, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉండడం బట్టి కూడా కొన్నిసార్లు మాటలలో ఇతరులకు అది కొంత వేరే విధంగా ధ్వనించడం వల్ల ఇతరులతో మీకు కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మసలుతూ ఇతరులతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో అధికమైన ఖర్చులు గోచరిస్తున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొరకు ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి, అలాగే మీకు అందిన లాభాలు ఏదైనా ఉంటే వాటిని ఖర్చు పెట్టడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తారంటే ఆకస్మికంగా మీకు వచ్చిన బోనస్లు లాంటివి కానీ, లేకపోతే ఏదైనా అనుకోని ధనం ఏదైనా వచ్చినా కూడా దాన్ని కుటుంబ సభ్యుల కొరకు కానీ, లేకపోతే విందు వినోదాల కొరకు కానీ ఖర్చు పెట్టడం అనేది, తర్వాత కనబడని ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్లా ఏర్పడడం, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అలసట, నిస్సత్వం మొదలైనవి ఏర్పడడం వల్ల కొంత డీహైడ్రేషన్ లాగా అలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కనుక తగిన విశ్రాంతి, అలాగే మానసిక ఒత్తిడిని అధిగమించే విధంగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఎక్కువ పనులు ఒకేసారి పెట్టుకోకుండా కొంత డివిజన్ చేసుకుంటూ వెళ్ళడం బట్టి కూడా ఆ డివైడ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా కొంత ఏ పని ఏ దేనికి కేటాయించాలన్న విషయంలో మీకు శ్రమ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఏ విషయంలోనైతే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన విషయాల మీద మంచి ఫోకస్ పెట్టడమే కాకుండా
అది మీ యొక్క వ్యక్తిగత భాషణ అంటే మీ సంభాషణలో కానీ మీ మాటల వల్ల కానీ అలాగే మీ వ్యక్తిగత ఆలోచనలు మీ సృజనాత్మకత మొదలైనవన్నీ కూడా చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయి. అంటే అవన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండడం. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ సంబంధమైన వ్యక్తులతో ఏదైనా పనులు ఉన్నట్లయితే వారిని కలిసి పెద్దల్ని కలిసి వారితో మీరు ముందుకు వెళ్ళడం, తండ్రి యొక్క ఆరోగ్యం కొంతవరకు బెటర్గా ఉండడం అనేది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా అధికంగా చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఒకటి. అలాగే మీ దగ్గర ఉన్న పని చేస్తున్నట్లయితే వారికి పనిని కేటాయించడంలో తర్వాత అదేవిధంగా పనిలో కొత్త మార్పులు చెప్పడంలో కానీ ఎలా చేస్తే దీంట్లో అభివృద్ధి సాధిస్తున్న విషయంలో ఒక టీమ్ లీడర్ లాగా మీరు చేసే పనులన్నీ కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఒక ప్రతి విషయంలో ఒకవేళ మీరు ఎక్కడన్నా సంస్థలో పనిచేస్తున్నా అక్కడ ఒక టీం లీడర్గా కానీ అయితే మీ దగ్గర ఉన్న పనిచేస్తున్న వారి మీద మీ అభిప్రాయాలు కానీ మీకు అనుకూలంగా వెళ్ళడానికి మీరు మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో పెద్దలతో మీకు విమర్శలకి గురి కాకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకొని ముందుకు వెళ్ళిపోయినట్లయితే అనవసరమైన స్ట్రెస్ గురి కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తి చేసే ప్రదేశంలో కానీ లేకపోతే మీ కొలీగ్స్తో కానీ మీ పై అధికారులతో కానీ అనవసర మాట పట్టింపులకు అవకాశం ఉన్న పరిస్థితులు కనుక వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా ఎక్కువ ఘర్షణకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ వీలైనంత మౌనంగా పనులు చేసుకుంటూ ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అనుకోని విమర్శలు అనుకోని వ్యక్తులతో కొంత చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం మీ ఆలోచనలు అటు పక్కన మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటివి, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కోసం ఆలోచనలు మొదలైన వాటి విషయంలో కొంత ఎక్కువ శ్రమ అలాగే ఖర్చులు లాంటివి సూచితప్రాయంగా కనబడుతున్నాయి కనుక వీలైనంత వరకు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్తే అనుకోని ఖర్చులు అయితే అయినప్పటికీ ముఖ్యంగా అధిక ఖర్చుల్ని మీరు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అలాగే ఇంతకు ముందు ఇచ్చిన రుణాలు తీర్చే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ నేపథ్యంలో అనుకోని చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక అది మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో హయ్యర్ అఫీషియల్స్తో కానీ లేకపోతే మీకంటే మీ పెద్దలతో కానీ అదేవిధంగా మీ యొక్క కాంపిటేటివ్ స్కిల్స్ పెంచుకునే నేపథ్యంలో అనుకోని శత్రుత్వాలతో వ్యక్తులతో విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే శ్రమ అధికంగా చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి అతి కష్టం మీద శ్రమతో మీ యొక్క టాలెంట్స్ని ఉపయోగించి క్రియేటివిటీతో సృజనాత్మకతతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ రాజకీయ నాయకులతో కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ మీరు ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కానీ లేకపోతే మీకు ఏదైనా సహకారాన్ని ఆశించినప్పుడు కానీ ఆ విషయంలో ఏ రకంగానూ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి, నైపుణ్యాలు పెంచుకుంటారు, రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వికసిస్తాయి. అలాగే ఆలోచనలలో ఉద్వేగాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అంటే మంచి ఆలోచనలు వచ్చినా విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో రైటింగ్ స్కిల్స్ సంబంధించిన విషయాలు కానీ అలాగే విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్త విషయాలు నేర్చుకునే విషయాలు కానీ అవి అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయించాలి. అలాగే ఎక్కువ శాతం ఉద్వేగాలతోనూ ఎమోషన్తోనూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే విద్యార్థులు ఎవరైనా సరే విద్యకు సంబంధించిన విషయాలలో తోటి విద్యార్థులతో కానీ లేకపోతే
తమ పైవారితో కానీ వ్యవహరించేటప్పుడు కూడా వీలైనంత వరకు వారితో ఏ రకంగానూ అభిప్రాయ భేదాలు రాకుండా, ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.